అమెరికా H1B వీసా విషయంలో కొన్ని సడలింపులు చేసింది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సడలింపులు ప్రకటించారు. H1B వీసా ఫీజు విషయంపై ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులు ఎవరైతే అమెరికాలో ఇప్పటికే చదువుతున్నారో, ఇప్పటికే అమెరికాలో ఉంటూ అమెరికాలో చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా భారీ ఊరట లభించింది. ఫీజు చెల్లింపు విషయంపై అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల సర్వీస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు H1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు దేశం బయట నుంచి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ దేశంలో ఉండి చదువుకుంటున్న వాళ్ళు కాదు, అంటే ఆల్రెడీ అమెరికాలో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి కాదు, దేశం బయట నుంచి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఈ ఫీజు అప్లై అవుతుందని చెప్పి అమెరికా ఈ మధ్య తెలియజేసింది అనమాట. దీనికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రకటన ప్రకారం అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H1B వీసా కనుక అప్లై చేస్తే ఆ విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి యుఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారనమాట. అయితే బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు, దరఖాస్తు చేసుకునే వాళ్ళు మాత్రం ఈ $1,00,000 చెల్లించాల్సి వస్తుందని కూడా స్పష్టం చేసింది. దీని ప్రకారం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుగా కొన్నేళ్ళు అమెరికాలో చదివితే ఈ $1,00,000 H1B వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట. గత మాసం సెప్టెంబర్ 21వ తారీఖున అమెరికా H1B వీసా ఫీజు పెంచిన విషయం, ఈ ప్రకటన ఎవరికి వర్తిస్తుంది అనే దానిపైన నిన్న అమెరికా వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. ఈ ఫీజు చెల్లింపు కోసం ఆన్లైన్ సేవలు ఆల్రెడీ అమెరికాలో ప్రారంభించారు. F1 అంటే ఆల్రెడీ అమెరికాలో స్టూడెంట్ వీసా కలిగి ఉండి వీళ్ళు H1B వీసాకి మారాలనుకుంటే, అంటే ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళు H1B ఉద్యోగాల కోసం ఆ వీసాని మారాలనుకుంటే వాళ్ళు ఈ $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదనమాట. అదేవిధంగా ఇప్పటికే అమెరికాలో చెల్లుబాటు అయ్యే వీసా కలిగి ఉండి అమెరికాలో ఉంటూ వాళ్ళు H1B వీసాకి మారాలనుకున్నా ఈ $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదనమాట. అంటే ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తూ H1B వీసా కలిగిన వాళ్ళకి దాని రెన్యువల్ కానీ, అంటే H1B రెన్యువల్ కానీ, H1Bలో చిన్న చిన్న చేంజెస్ కానీ వచ్చేవాళ్ళు కూడా కొత్తగా వాళ్ళు $1,00,000 కట్టక్కర్లేదనమాట.